హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ పేలుడు సంభవించింది. బడంగ్పేట్లో గుర్తు తెలియని ఒక పదార్థం పేలిపోవడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. మృతుడు బెంగాల్కు చెందిన అనూప్గా గుర్తించారు. పేలుడు ధాటికి అతని శరీర భాగాలు కొన్ని మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. అంటే పేలుడు ఏ స్థాయిలో ఉందో, ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. మృతుడి శరీర భాగాలు కొన్ని మీటర్ల వరకు చల్లా చెదురుగా పడిపోయాయంటూ తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు పేలుడికి ఏం కారణమైంది అనేది ఇప్పటికీ తెలియని పరిస్థితిగా తెలుస్తోంది. అయితే కొన్ని అనుమానాల ప్రకారం ఇదేదో రసాయన పేలుడు అంటూ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. లేదంటే ఇంకెవరైనా విసిరి పారేసినటువంటి రంగులు కానీ, ఏదైనా కెమికల్ బాటిల్స్ పేలడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చా అన్న అనుమానాలు కొన్నైతే, ఇంకేదైనా తీవ్రత ఉందా, దీంట్లో ఇంకేదైనా కోణం ఉందా అని కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఘటనా స్థలానికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు చూపిస్తున్నాను. అక్కడ అదిగో ఆ ప్రాంతంలోనే ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. మరణించిన వ్యక్తి కోల్కతాకు చెందిన అనూప్. అతని వయసు 43 ఏళ్ళుగా గుర్తించారు. అతను ఉపాధి పని వెతుక్కుంటూ రీసెంట్గా హైదరాబాద్కు వచ్చాడు. ఈ నేపథ్యంలో అక్కడ పేలుళ్ళలో అతను ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఏ కోణాల్లో ఇప్పుడు విచారణ చేస్తున్నారు, ఎలా జరిగింది అనే డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. నిర్మల జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. నిర్మల, భారీ పేలుడు సంభవించింది. కొన్ని మీటర్ల దూరం వరకు అతని శరీర భాగాలు ఎగిరిపడ్డాయంటే చాలా తీవ్రత కనిపిస్తోంది. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యారు. కొన్ని వందల మీటర్ల వరకు ఈ శబ్దం వినిపించింది అంటున్నారు. సో డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు, ఏ సమయంలో జరిగింది, ఎలా జరిగింది? ఎస్ నందు, ఈ ఘటన మాత్రము మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బడంగ్పేట్ లో కూడా జరిగింది. అదే విధంగా ఇది డెకరేషన్ గోడౌన్ లో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. డెకరేషన్ గోడౌన్ లో ఒక్కసారిగా కెమికల్ డ్రమ్ము, అంటే ఇది ప్రధాన సమాచారం మాత్రమే, ప్రాథమిక సమాచారం మాత్రమే. ఈ ప్రాథమిక సమాచార ప్రకారం కూడా ఇది కెమికల్ డ్రమ్ము ఒక్కసారిగా పేలుడుకు గురవడంతో కూడా అక్కడే పనిచేస్తున్నటువంటి కార్మికుడు అనూప్, తను కలకత్తాకు చెందిన వ్యక్తి, 45 సంవత్సరాలు అనూప్, ఒక్కసారిగా ఎగిరి పడడం కూడా జరిగింది. ఎందుకంటే అది భారీ ఎత్తున కూడా పేలడం జరిగింది. ఆ కెమికల్ అనేది కేవలము డెకరేషన్ గోడౌన్ అయినా, డెకరేషన్ కు ఉపయోగించేదేనా, లేకపోతే ఇతరత్ర కెమికల్ ఏమన్నా అయ్యుంటుందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ ఘటన కూడా సాయంత్రము 5:30 గంటల ప్రాంతంలో జరిగినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అదే కాకుండా ఈ పేలుడు తీవ్రతకు పాపం కార్మికుడి శరీర భాగాలన్నీ కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురైపోయి పడిపోవడం జరిగింది. ఆ కార్మికుడు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. కేవలం ఆ సమయంలో ఈ రోజు ఆదివారం అవడంతో కూడా అక్కడ ఆ ఘటన స్థలంలో కేవలం కార్మికుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇంకా మిగతా వాళ్లకు ఎవరు కూడా లేకపోవడంతో ఈ ఒక్కడు అక్కడ ఎగిరి పడిపోవడం జరిగింది. ఈ కోణంలో వెంటనే సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు మాత్రము అసలు పేలుడు కారణాలపై, పదార్థంపై కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది కెమికల్ పదార్థమేనా, లేకపోతే ఏంటి, ఆ కెమికల్ ఒకవేళ ఆ కెమికల్ డ్రమ్ అయినుంటే ఆ కెమికల్ కేవలము ఇక్కడ డెకరేషన్ కి వాడుతున్నటువంటి డెకరేషన్ గోడౌన్ లో డెకరేషన్ మెటీరియల్ కి వాడుతున్నటువంటి కెమికల్ ఏనా, లేకపోతే ఏంటి అనే కోణంలో కూడా మొత్తం దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కానీ చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పేలుడుకు ఒక్కసారిగా ఉలిక్కి పడిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే అదొక మందు పాత్ర పేలినంత సౌండ్ రావడంతో కూడా అందరూ భయభ్రాంతులకు గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఓ పక్క చూసుకున్నట్లయితే ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా తెలియాల్సి ఉంది. ఈ పేలుడుకు కారణమైనటువంటి కారణాలు కూడా తెలియాల్సి ఉంది. అదే విధంగా ఈ పదార్థం కూడా ఎటువంటి పదార్థం అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. నందు, ఓకే, ఇప్పుడు మృతుడికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మనకి తెలుస్తున్నాయా నిర్మల? ఎందుకంటే గతంలో కూడా కొంతమంది వలస కార్మికులు, ఇప్పుడు ఇతను రీసెంట్గానే హైదరాబాద్కి ఇక్కడ పనులు చేసుకోవడానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మనకేమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా నిర్మల? ఎస్ నందు, ఇటీవలే కొంతకాలం క్రితమే అనూప్ అయితే ఇక్కడికి వృత్తిరీత్యా రావడం జరిగింది అని తెలుస్తూ ఉంది. తన కలకత్తాకు చెందిన వ్యక్తిగా కూడా పోలీసులు అయితే
చెప్పడం జరిగింది. అలాగే తను పనుల కోసమే వచ్చినట్లుగా కూడా సమాచారం కూడా ఉంది. తను పనుల కోసం వచ్చి కూడా ఇక్కడ ఆ డెకరేషన్ గోదాం లో ఫస్ట్ తను వృత్తిరీత్యా కూడా తనకు పని కావాలి అంటూ ఇక్కడే కొంచెము పనులు చేసుకుంటూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ తను ఫ్యామిలీతో వచ్చాడా లేకపోతే ఒక్కడే వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాడా అనే నేపథ్యంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఒక్కడే ఉన్నాడు కాబట్టి మొత్తం వివరాలు కూడా సేకరించే పనిలోనే ఉన్నారు. ఈ మృతుడు మాత్రము ఖచ్చితంగా కలకత్తా నుంచి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. తన ఆధార్ కార్డు డీటెయిల్స్ ప్రకారంగా కూడా కలకత్తాకు చెందిన వ్యక్తిగా కూడా గుర్తింపు అయితే చేయడం కూడా జరిగింది. నందు రైట్ నిర్మల, నేను మరిన్ని డీటెయిల్స్ కోసం మీతో మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తాను. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో రీసెంట్గా ఆ కార్మికుడు ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది. 43 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఒక్కసారిగా ఏదో భయంకరమైన పేలుడు సంభవించింది. చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా ఇళ్లలో కూడా ఉన్న సామాను ఒక్కసారిగా అదిరిపడినట్లుగా తెలుస్తోంది. చాలామంది భయంతో ఇళ్లలోంచి పరుగులు తీశారు. ఏదో భారీ పేలుడు సంభవించింది అంటూ స్థానికులందరూ చాలా భయంగా చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది మనం చెప్పుకున్నాం. అతని శరీర భాగాలు కొన్ని మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయంటే సాధారణంగా ఏవైనా మన ఇళ్లలో ఉపయోగించేటువంటి పెయింట్ డబ్బాలు లాంటివి ఒకవేళ పేలినా అంత భయంకరమైన పేలుడు సంభవించే అవకాశం లేదు. ఖచ్చితంగా ఏదో ఒక పేలుడు పదార్థం, అంటే సహజంగా ఎక్స్ప్లోజన్కు ఉపయోగించేటువంటి పదార్థాలు కానీ లేదంటే ఇంకేమైనా కొన్ని కెమికల్స్ కానీ సమ్ పర్టికులర్ కెమికల్స్ కానీ ఇక్కడ పేలుండొచ్చు అని చెప్తున్నారు. కేవలం పెయింట్ డబ్బాలో లేదంటే ఇంట్లో ఉపయోగించేటువంటి కొన్ని ఇతర పదార్థాలు అయితే ఇంత దారుణమైనటువంటి పేలుడు నమోదయ్యే అవకాశం లేదు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు అతని శరీర భాగాలన్నీ కలెక్ట్ చేసుకొని అధికారులు అతని శరీరంలో ఉన్నటువంటి చిన్న ఆ కెమికల్ పదార్థాలను పరిశీలిస్తున్నారు, అవశేషాలను పరిశీలిస్తున్నారు. ఏమై ఉంటుంది ఇది అనేది ఇప్పుడు పరిశీలిస్తున్నారు. అయితే గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి పేలుడు సంభవించినటువంటి ఘటనలు మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లిలో జరిగింది, ఇదే జనవరిలో జరిగింది. 2026 జనవరిలోని ఇలాంటి ఘటన రాజీవ్ గాంధీ నగర్ పరిధిలో ఒక ట్రాన్సిట్ హబ్లో ఈ రసాయనాలు కమర్షియల్ ఎల్పిజి సిలిండర్లను చిన్న క్యానుల్లోకి అక్రమంగా మారుస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. అలాంటి పేలుడు ఇంకేదైనా అంటే ఏదైనా సంఘ విద్రోహ శక్తుల పని ఇది అంటే గతంలో కొన్ని చూసాం. జిలిటిన్ స్టిక్స్ దాచిపెట్టుకున్న వాళ్ళు మనం చూసాం. జిలిటిన్ స్టిక్స్ని దాచిపెట్టుకోవడంతో అవి పేలిపోవడంతో చాలా తీవ్రమైనటువంటి పేలుడు సంభవించింది గతంలో. అలాగే గతంలో కాప్రాలో ఇదే మేలో జరిగింది. 2026లో జరిగినటువంటి ఘటనలే ఇవన్నీ కూడా. కూకట్పల్లి రాజీవ్ నగర్ పరిధిలో కానీ ఇప్పుడు మేలో ఇదే 2026లో కాప్రాలో ఒక హోటల్లో గ్యాస్ ప్రెషర్ వల్ల ఒక్కసారిగా పేలుడు సంభవించింది అని చెప్పారు. అండ్ అలాగే నార్సింగ్ బాల్కనీ బ్లాస్ట్ కూడా మనం విన్నాం. 2 రోజుల క్రితమే జరిగింది. నార్సింగ్ పరిధిలో అల్కాపూర్ టౌన్షిప్లో ఒక ఇంటి 3వ అంతస్తు బాల్కనీలో ఈ భారీ పేలుడు సంభవించి దాని తీవ్రతకి కాంక్రీట్ గోడలు కూడా బద్దలైపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక మహిళ కూడా చాలా తీవ్రంగా గాయపడ్డటువంటి సందర్భం మనం చూసాం. ఇక వీటితో పాటు జీడిమెట్ల కెమికల్ యూనిట్ అగ్ని ప్రమాదం మనం చూసాం. మొన్న ఏప్రిల్లో జరిగినటువంటి ఘటనే ఇదే సంవత్సరంలో. అలాగే కొంచెం బయట చూస్తే నల్గొండ ఫార్మా యూనిట్లో బ్లాస్ట్ మనం చూసాం. అలాగే పాసమైలారం ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదం గత సంవత్సరంలో జూన్లో జరిగినటువంటి ప్రమాదం మనం చూసాం 2025లో. ఇలా ఇన్ లాస్ట్ 1 ఇయర్ ఎస్పెషలీ హైదరాబాద్లోనే సుమారుగా 10కి పైగా పేలుళ్ళు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 10కి పైగా పేలుళ్ళు సంభవించాయి. వాటిలో కొన్ని సిలిండర్స్ లాంటివి ఉన్నప్పటికీ కూడా మరికొన్ని మాత్రం ఈ రసాయనాలు అంటూ చెప్తున్నారు. అది ఒక్కసారి మీరు చూడండి. ఒక్కసారి ఆ పేలుడికి సంబంధించిన దృశ్యాలను ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. ఆ విజువల్స్ నేను మరింత క్లియర్గా చూపిస్తాను. టేక్ ఏ లుక్. సో నేను అదిగో మీరు చూశారు కదా ఎంత భయంకరమైన పేలుడో చూడండి. ఒక పెద్ద గ్రనేడ్ పేలితే ఎలాంటి పేలుడు సంభవిస్తుందో, కొన్ని జిలిటిన్ స్టిక్స్ పేలితే ఎలాంటి పేలుడు సంభవిస్తుందో ఖచ్చితంగా ఏదో ఒక పేలుడు పదార్థంలా కనిపిస్తుంది. అంటే ఏదో పెయింట్ డబ్బాలో ఇంట్లో ఉపయోగించే చిన్న వస్తువుల్లా అది కనిపించడం లేదు. చాలా పెద్ద మంటలు ఎగిసిపడ్డాయి.
చాలా భయంకరమైన ఎక్స్ప్లోజన్. అదిగో చాలా దూరంలో, సుమారుగా 150 నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి సీసీ కెమెరా విజువల్స్ ఇవి. ఆ సీసీ కెమెరాలోనే ఇంత పేలుడు మనకు కనిపిస్తుంది. అండ్ అదరడం మీరు చూడొచ్చు. అదిగో ఆ కెమెరా కొద్దిగా అదరడాన్ని మీరు గమనించవచ్చు. అంటే ఇక దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. చూడండి, అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా చల్లా చెదురుగా పడిపోయాయి. ఒక్కసారిగా చాలా తీవ్రమైనటువంటి పేలుడు. వీ కెన్ అండర్స్టాండ్ నౌ వీ కెన్ అండర్స్టాండ్ ఆ విజువల్స్ చూసిన తర్వాత ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి అనేది. అంటే పేలుడు ధాటికి శరీర భాగాలు చల్లా చెదురుగా పడ్డాయి అని వింటే మనం ఏదో ఒక రకమైన పేలుడైనా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఊహకు అందదు, అదేంటి ఇళ్ల మధ్యలో ఇలాంటి పేలుడు ఎందుకు వస్తుంది అని చెప్పి అనుకోవడానికి ఉంటుందేమో. బట్ దెర్ ఈజ్ నో సిలిండర్. ఖచ్చితంగా అది గ్యాస్ సిలిండర్ అయితే కాదు ఆ ప్రమాదం. అదిగో మీరు చూడండి, ఆ పేలుడు సంభవించిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్కసారిగా అలా వెళ్ళిపోయి దగ్గరికి వచ్చి చూస్తున్నారు. అయితే ఆ ఎగిరిపడ్డటువంటి ఆ పేలుడు సందర్భంలో ఎగిరిపడ్డటువంటి కొన్ని వస్తువులు మీకు కనిపిస్తున్నాయి కదా, అవి కేవలం వస్తువులు కాదు, ఒక వ్యక్తి శరీర భాగాలు. అదిగో అతని బట్టలు, అతను శరీర భాగాలు కొన్ని మీటర్ల దూరం వరకు వెళ్ళి పడిపోయాయి అంటున్నారు. ఎంత హారిబుల్ ఇన్సిడెంటో ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఒక నగరంలో, సిటీ మధ్యలో, ఇళ్ల మధ్యలో జరిగినటువంటి ఆ పేలుడు. అక్కడ అదృష్టవశాత్తు ఒక్క వ్యక్తే ఉన్నాడు. కానీ ఆ పేలుడు ఎందుకు సంభవించింది? పెయింట్ డబ్బాలతో వచ్చే పేలుడు ఇది కాదు, మనకు తెలిసిందే. పెయింట్ డబ్బాలతో వస్తే ఒకవేళ పేలుడు కొద్దిపాటి గాయాలు అవుతాయి. సిలిండరా అంటే అది కాదు, అక్కడ సిలిండర్స్ లేవు బయట. ఇంకేం పేలుడు సంభవించింది? ఒక ఇళ్ల దగ్గరలో అంత భయంకరమైన పేలుడు సంభవించే మనం ఆల్మోస్ట్ వీ కెన్ సీ ఇట్స్ లైక్ ఎ గ్రెనేడ్ ఎక్స్ప్లోజన్ ఆర్ ఇట్స్ లైక్ ఏ కొన్ని జిలిటిన్ స్టిక్స్, కొన్ని ఒకటి రెండు కాదు, కొన్ని స్టిక్స్ పేలితే ఎంత భయంకరమైన పేలాడు. జిలిటిన్ స్టిక్స్ మనందరికీ తెలిసిందే, పెద్ద పెద్ద కొండల్ని పేల్చడానికి ఉపయోగిస్తుంటారు, మైనింగ్లో ఉపయోగిస్తుంటారు. అలాంటివి పేలినప్పుడు ఇలాంటి ఎక్స్ప్లోజన్ సంభవిస్తుంది. మరొకసారి ఇంకొంచెం మీరు క్లియర్గా చూడండి ఆ పేలుడు ఎంత దారుణంగా సంభవించింది అనేది. అండ్ డే లైట్లోనే సంభవించింది. ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడట. ఆ వ్యక్తి అదిగో చూడండి, అతని శరీర భాగాలు చల్లా చెదురైపోయాయి. హౌ హారిబుల్ ఇట్ ఈస్. ఒక 45 ఏళ్ల వ్యక్తి రీసెంట్గానే అతను జీవనోపాధి కోసం, తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం అతను వేరే ప్రాంతం నుంచి వచ్చాడు అంటూ కూడా తెలుస్తోంది. అతని పేరు అనూప్. ఇటీవలే హైదరాబాద్కు వచ్చాడు అంటూ తెలుస్తోంది. అయితే అతను ఇంకా డీటెయిల్స్, పూర్తిగా అతని కుటుంబం డీటెయిల్స్ అవి తెలియాల్సి ఉంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళని విచారిస్తే అతని ఆధార్ కార్డు ఆధారంగా కొంత సమాచారం అందినట్లుగా మనకు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించి అధికారులు మరింత డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫ్రీక్వెంట్గా గత 2 నెలల్లోనే ఇలాంటి ఘటనలు హైదరాబాద్లో 4 వరకు చోటు చేసుకున్నాయి. 4 ఘటనలు ఇలాంటివి చోటు చేసుకున్నాయంటే గత 2 నెలల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మీరు ఊహించుకోవచ్చు. ఇవన్నీ కేవలం సిలిండర్స్కో లేకపోతే పెయింట్ డబ్బాలో లేదంటే ఇంకేవో కెమికల్ డబ్బాలు అయితే ఖచ్చితంగా కాదు. ఇంకేవో కొంతమంది సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వాళ్ళ పనుల్లో భాగంగా ఈ పేలుళ్ళు సంభవించినట్లుగా అనిపిస్తుంది. అంటే గతంలో జిలిటిన్ స్టిక్స్ దాచిపెట్టుకున్నప్పుడు ఇలాంటివి పేలాయి. అలాగే అంతకుముందు కొన్ని పేలుడు పదార్థాలను తయారు చేయడానికి ప్రయత్నించారు కొంతమంది రౌడీ షీటర్స్. అండ్ ఇవి కేవలం ఇక్కడ మాత్రమే కాదు, గతంలో ఎస్పెషల్లీ బీహార్, యూపీ ప్రాంతం నుంచి కొన్ని ఘటనలు మనం విన్నాం. ఒక డాబా మీద కొన్ని పేలుడు బాంబ్స్ తయారు చేస్తున్న సమయంలో ఇలాంటి పేలుడు సంభవించింది. సో అలాంటిది ఏదో పేలుడా ఇది అనేది అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న కెమికల్ డబ్బాలో ఇంకోటి పేలితే ఇంత దారుణంగా రాదు పేలుడు. అదిగో అక్కడ మీకు కనిపిస్తోంది. అధికారులు అక్కడ చల్లా చెదురుగా పడి ఉన్నటువంటి అతని మృతదేహానికి సంబంధించి ఆ భాగాలని కలెక్ట్ చేసుకుంటున్నారు. అలాగే అక్కడే ఏమేమి శాంపిల్స్ దొరుకుతాయో చూస్తున్నారు. అంటే పేలుడు తాలూకు శాంపిల్స్ని కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళన్నింటినీ కూడా ఇప్పుడు అధికారులు విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ఏమున్నాయి, ఏమేమి పెట్టుండొచ్చు అనేది. అండ్ వీ కెన్ సీ ఆ ప్లేస్ ఒకసారి మీరు చూడండి. అది ఎక్కడో చెట్లలోనో పొదల్లోనో లేదంటే ఏదో ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కడో డంపింగ్ చేసినటువంటి ప్రాంతం కాదు. అదిగో మీకు కనిపిస్తుంది. జస్ట్ ఆ గోడౌన్ బయటే ఉంది. ఆ ప్రాంతం గోడౌన్ బయటే ఉన్నటువంటి ప్లేస్. మరికొన్ని అక్కడ సీ దట్ విజువల్. ఇట్స్ వన్ ఆఫ్ ది హారిబుల్ ఇన్సిడెంట్ ఖచ్చితంగా. అదిగో అక్కడ ఒక వ్యక్తి, అదిగో మీకు కనిపిస్తున్నాడు ఒక వ్యక్తి. ఆ విజువల్లో మీరు క్లియర్గా చూడొచ్చు. అదిగో ఒక వ్యక్తి అక్కడ ఏదో పని చేసుకుంటున్నాడు. ఆ బ్లాక్ కలర్లో లాస్ట్లో కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి మీకు.
అండ్ ఆ పని చేస్తున్న సమయంలో అప్పుడు పేలుడు సంభవించింది ఆల్ ఆఫ్ సడన్గా. అండ్ జస్ట్ ఇమాజిన్ ఎంత భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి అనేది. యూ కెన్ జస్ట్ ఇమాజిన్ దట్ సిచ్యువేషన్. అదిగో మీరు ఆ ఘటన జరిగిన తర్వాత అక్కడి నుంచి మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చారు. దూరంగా సుమారుగా 150-200 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మీకు రైట్ సైడ్ టాప్లో స్క్రీన్లో కనిపిస్తోంది. అండ్ డౌన్ సైడ్ ఉన్నటువంటి 2 విజువల్స్లో మీకు కనిపిస్తున్నాయి అధికారులు చేస్తున్నటువంటి విచారణకు సంబంధించిన డీటెయిల్స్. ఈ క్లోజ్ విజువల్లో అక్కడ కొంత బ్లర్ చేసింది ఆర్టీవీ. మీకు అవి చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ విజువల్స్ అక్కడ ఉన్నటువంటి రియల్ సిచ్యువేషన్ని మీరు చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మేము వాటిని బ్లర్ చేస్తున్నాం. కాకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ తెలుస్తోంది. అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ పేలుడు సంభవించిన తర్వాత ఏమైందో చూద్దామని దగ్గరికి వెళ్ళారు. తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి చూసి ఆ పేలుడు తర్వాత అతని శరీర భాగాలు అంత దారుణంగా ఛిద్రమైపోయి అలా పడిపోవడాన్ని చూసి వాళ్ళందరూ పరుగులు తీసినట్లుగా తెలుస్తుంది. చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారంటూ తెలుస్తుంది. అక్కడ హుటాహుటిన వెళ్ళి పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే చేరుకొని ఇంకేమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతుంది. మా స్పెషల్ టీమ్స్ని పిలిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇలాంటి పేలుడు పదార్థాలు ఇంకేమైనా లభ్యమయ్యే అవకాశం ఉందా అని. ఎందుకంటే అధికారులు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కనుక వాళ్లే వెళ్ళి సెర్చ్ చేస్తే వితౌట్ యూనిఫామ్, వితౌట్ ఎనీ ఈ ఎక్స్ప్లోజివ్ ప్రూఫ్స్, బాడీ సూట్స్ ఏం లేకుండా డైరెక్ట్గా వెళ్తే ఇంకేదైనా పేలుడు సంభవిస్తే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దూరంగా అదిగో అధికారులు ఉన్న దగ్గర రోడ్డు మీద ఆ శరీర భాగాలు పడిపోయాయి. అండ్ అక్కడికి కొంచెం ముందు సుమారుగా ఒక 4 మీటర్ల 5 మీటర్ల ముందు ఆ వైట్ కలర్లో మీకు వ్యాన్ కనిపిస్తుంది. వ్యాన్ వెనక భాగంలో మీరు చూడొచ్చు పేలుడు సంభవించినటువంటి ప్రాంతం. అతని శరీరం మీద ఉన్నటువంటి దుస్తులు ఎలా ఎగిరిపడ్డాయో మీరు కనిపిస్తుంది. దూరంగా వచ్చి ఆ ఎలక్ట్రిక్ పోల్స్ మీద కూడా పడిపోయాయంటే సిచ్యువేషన్ ఏంటో ఒకసారి చూడొచ్చు. యా సి హౌ స్ట్రాంగ్ ఇట్ ఈస్ ద ఎక్స్ప్లోజన్. అక్కడ మీకు వ్యక్తి కనిపిస్తున్నాడు ఆ విజువల్లో. అదిగో అక్కడ ఏదో వర్క్ చేసుకుంటున్నాడు అతను. అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఇట్ హ్యాపెండ్. యా మీరు చూడొచ్చు. సో ఇంత భయంకరమైన పేలుడు అంటే ఖచ్చితంగా సాధారణమైనటువంటి ఇళ్లలో ఉపయోగించే వస్తువులు పేలుడుతో ఇలాంటిది జరగదు. ఇంకేవో భయంకరమైన పేలుడు కోసం ఉపయోగించే బాంబ్స్ ఇలాంటివి ఏవో తయారు చేసే వాటికా, లేకపోతే నిషేధిత కెమికల్స్ ఏమైనా అక్కడ ఇళ్ల స్థలాల్లో ఆ ప్రాంతాల్లో నిషేధించినటువంటి కెమికల్స్ని ఏమైనా తీసుకొచ్చారా, అవేమైనా పేలాయా? కెమికల్ బ్లాస్ట్ కూడా అంత ఈజీగా అంత ఎక్స్ప్లోజన్ కనిపించదు మనకి, అంత భయంకరమైన పేలుడు కనిపించదు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ గ్రనేడ్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సమ్ జిలిటన్ స్టిక్స్, అలాంటి ఒక పేలుడు కనిపిస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది ఈ పేలుడు చూస్తుంటే? ఇంత ఫ్రీక్వెంట్గా ఇలాంటి ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి హైదరాబాద్లో, ఎస్పెషల్లీ కూకట్పల్లిలో, అలాగే అంతకుముందు కాప్రాలో, ఆ తర్వాత నార్సింగ్లో, అంతకుముందు అలాగే జీడిమెట్లలో, ఈ 2026లో జరిగినటువంటి ఘటనలు ఇవన్నీ కూడా. అంటే ఒకటి నల్గొండలో జరిగింది, అది ఫార్మా యూనిట్ బ్లాక్లో జరిగిన బ్లాస్ట్ అది. అవి కాకుండా మిగతావన్నీ కూడా ఈ జీడిమెట్లలోనూ ఒక కెమికల్ యూనిట్ దగ్గర జరిగింది. కానీ నార్సింగ్, అలాగే కాప్రా, కూకట్పల్లి, ఇప్పుడు మరొక పేలుడు మనం చూస్తున్నాం. ఈ పేలుళ్ళకి మీర్పేటలో జరిగినటువంటి ఈ పేలుడు, ఈ 4 పేలుళ్ళు కూడా గత 2 నెలల పరిధిలోనే జరిగాయి. గత 2 నెలల్లోనే, మేజర్గా మే జూన్లోనే జరిగాయి. సో ఎందుకు సంభవిస్తున్నాయి చాలా ఫ్రీక్వెంట్గా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఆర్టీవీ కనుక్కునే ప్రయత్నం చేస్తుంది. ఈ వరుస పేలుళ్ళకు కారణం ఏంటి? అండ్ ఈ పేలుళ్ళలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, వలస కార్మికులు ఎస్పెషల్లీ. ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. కనీసం చివరి చూపుకు కూడా నోచుకోలేదు. అతని శరీర భాగాలు కూడా ఇప్పుడు దొరకడం కష్టమైంది. ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు, వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. ఇక్కడ కొన్ని చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ అన్స్కిల్డ్ లేబర్ వస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం, రోజుకి ఒక 500-1000 రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళు కడుపు కట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారిగా ఇలాంటిది జరగడంతో మరి ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. స్థానికులు కాదు, తెలిసిన వాళ్ళు లేరు, అతని మృతదేహాన్ని కూడా చూసే పరిస్థితి లేదు, కనీసం చూసుకోలేని పరిస్థితి, చివరి చూపు లేదు. వన్ ఆఫ్ ది మోస్ట్ హారబుల్ ఇన్సిడెంట్ మన మధ్యలోనే జరిగింది.
ఎలా న్యాయం చేయాలి ఇప్పుడు ఆ కుటుంబానికి? ఎవరు న్యాయం చేయాలి? ఎవరిని బాధ్యులను చేయగలగాలి? దీనికి ఖచ్చితంగా పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అండ్ వీలైనంత త్వరగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా ఆర్టీవీ కనుక్కునే ప్రయత్నం చేస్తుంది. అసలు అక్కడ ఏముంది, ఈ వరుస పేలుళ్ళ కారణం ఏంటి అనే డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం ఆర్టీవీ కూడా చేస్తుంది. సో మీ ఒపీనియన్స్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? ఆ పేలుడు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏ పదార్థాలు పేలితే అంత తీవ్రమైనటువంటి ఎక్స్ప్లోషన్ జరిగే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది? అండ్ వరుస ఘటనల కారణం ఏంటని మీకు అనిపిస్తుంది? మీ ఒపీనియన్స్ అండ్ మీ ఐడియాస్కి సంబంధించిన వివరాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU